హై వ్యూవర్స్, మన కిరాక్ ఆర్పి మన తెలుగుడు అన్నట్టు. ఓకే, అతని చేపల పులుసు ఆ షాపుకి సంబంధించి వ్యాపారానికి సంబంధించి కొన్నిసార్లు కొంచెం ఓవర్గా మాట్లాడుతున్న ఫీలింగ్ నాకు వచ్చింది. కానీ మొన్న ఒక క్లారిటీ ఇచ్చాడు. ఏమండి, నీ దగ్గర 1000 రూపాయలు అనేయండి, 1000 రూపాయలతో నువ్వు చక్కగా తినే హోటల్ చాలా ఉంటాయి. బట్ ఒక 5 స్టార్ హోటల్ వెళ్ళి నీకు నచ్చింది ఆర్డర్ చేసి తినాలన్నప్పుడు అది బిల్లే 5,000 అవుతుంది. ఆ హోటలు వాళ్ళు ఇది ఇంకంతే. నీ దగ్గర ఉన్న 1000 రూపాయలతో ఆడకు వెళ్ళి నువ్వు చేయలేవు, తినలేవు. అప్పుడు హ్యాపీగా నీకు అందుబాటులో ఉన్న చోట వెళ్ళి తినొచ్చు. బట్ వాళ్ళ రేట్లు ఎక్కువ ఉన్నాయి, అది కరెక్ట్ కాదని నువ్వు అంటావా? అలా అన్నట్టు కరెక్ట్ కాదు కదా. అలాగే నేను నా చేపల పులుసుకు సంబంధించి మెయింటెనెన్స్ కావచ్చు, నేను తెచ్చే మెటీరియల్ కావచ్చు, ఇవన్నీ నేను చెక్ చేసి చూసుకుంటూ ఉన్నప్పుడు నాకు ఈ అమౌంట్ పెడితే నాకు గిట్టుబాటు అయింది. నా అందుకే అమౌంట్ పెట్టా. అది నచ్చిన వల్ల వచ్చుతున్నారు, తీసుకెళ్తున్నారు. నచ్చనటువంటి వాళ్ళు రేట్లు ఎక్కువ ఉన్నాయి అని అనటం కరెక్ట్ కాదండి, అది పద్ధతి కాదు, కావాలని కొంతమంది చేస్తాను అట్లా అని అన్నాడు. ఎవర్రా వీళ్ళని చూస్తే ఇప్పుడు కిరాక్ ఆర్పి వచ్చేసి నెల్లూరు జిల్లా రాజకీయాలకు సంబంధించేసి ఆ కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరు ఆ పర్సన్కి ఏదో ఛాలెంజ్ చేస్తూ ఏదో మాట్లాడుతూ ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ వాళ్ళకి సంబంధించి పొలిటికల్గా ఏదో టీడీపీకి ఫేవర్గా మాట్లాడుతున్నాడు. అంటే టీడీపీ తప్పుడు ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతున్నాడు. అంటే పొలిటికల్గా ఇతను టీడీపీరా అని ఫీల్ అయ్యి ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడు అతని వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలి. వాళ్ళకి తెలిసింది అదే కదా. ఇప్పుడు ఎంత శత్రువైనా సరేనండి, నువ్వు వాడి వీపును కొట్టు, పొట్టను కొట్టకూడదు. అంటే నువ్వు వాడి మీద నీ కోపం ఉంది, వాడు నీ శత్రువు, వాడు నీకు చెడు చేశాడు, కొట్టు, వాడిని కొట్టు. కానీ కడుపు మీద కొట్టదు. అంటే దాని అర్థం ఏంటంటే వాడు భోజనం ఏదైతుందో, వాడు దేని మీద అయితే ఆధారపడి బతుకుతూ ఉన్నాడో, వాళ్ళ కుటుంబం దేని మీద అయితే ఆధారపడి బతుకుతుందో దాన్ని నువ్వు నాశనం చేయకూడదు, తప్పది. ఇప్పుడు ఆర్పీని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇతను జబర్దస్త్ అవన్నీ వదిలేసుకున్నాడు, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆ పెళ్లి చూడడానికి ముందు నాకన్నా నిలబడ్డని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత నచ్చిన అమ్మాయిని వాళ్ళ పెద్దలు ఒప్పుకున్నారు, పెళ్లి చేశారు. ఈ నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసులు వచ్చేసి డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టుకుంటున్నాడు, వెళ్తున్నాడు. మొన్న మధ్య వచ్చేసి అక్కడ బొద్దింక పడిందో సమ్మె ఏదో వచ్చింది, ఓకే తప్పు చేసి శిక్ష పడింది, నేను కాదనను అంటే చాలా నీట్గా ఉండాలి, నో డౌట్. అయితే అతనికి వ్యాపారానికి సంబంధించి రేట్లు ఎక్కువ అంటూ ఇతను ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంటూ హడావుడి చేస్తూ ఇతను వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలని నానా హడావుడి ఏదైతే చేస్తున్నారో వీళ్ళల్లో ఎక్కువ శాతం మంది వైసీపీలో నాకు అర్థమైంది. మరి నేను మరలా చెప్తున్నా, మీరు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏదైనా కావచ్చు కాదు, దయచేసి అవతల వాడి యొక్క జీవనాధారాన్ని మాత్రం మీరు దెబ్బ కొట్టకండి. దాని మీద ఆధారపడి వాళ్ళ దగ్గర అతని దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఫ్యామిలీ ఆధారపడి ఉంటారు. రాజకీయాల్లో ఆల్రెడీ గలీస్తనంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడరా బాబు అంటే వాళ్ళ పిల్లల గురించి మాట్లాడతారు. అలాగే ఇక్కడ ఈ మనిషి గురించి మీరు మాట్లాడరా బాబు అంటే అతని వ్యాపారాన్ని దెబ్బతీసి అతని దగ్గర పని చేసేవాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం రోడ్డు పడేయాలని చూస్తున్నారు. ఏం మనుషులు రా అసలు. నేను మరలా చెప్తున్నా, క్వాలిటీ ఉంటేనే మీరు తీసుకోండి. నెల్లూరు ఐ మీన్ ఆ కిర్రాక్ ఆర్పి షాప్ ఉందో అక్కడ క్వాలిటీ ఉంటేనే తీసుకోండి, మీకు నచ్చితేనే తీసుకోండి. నో ప్రమోషన్ ఎట్ ఆల్. ఓన్లీ థింగ్ ఈజ్ శత్రువు అయినా సరే వాడి వీపుని కొట్టండి, వాడి కడుపుని మాత్రం కొట్టకండి.